శతవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమేదం దక్షావహంతం నాగం పాశకం చ కంఠానం రాంక్షం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికం పార్వతీశం నమామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మరి యొక్క రోజు కార్తీక బహుళ ద్వాదశి త్రయోదశి వైపుతున్న పర్వదినోత్సవ కాలం. ద్వాదశి త్రయోదశి ఎప్పుడైతే కలిసి వస్తాయో ఆ దినం చాలా పర్వదినం శాస్త్రం చెప్పబడుతుంది. అది మరి యొక్క సోమవారం కార్తీక సోమవారం రావడం ఎంత పర్వదినోత్సవ కాలంగా మనం భావించి యొక్క స్వామివారికి ఈరోజు అభిషేకాలను నిర్వహించాలి. మరి ఈ రోజు ఉదయాన్నే లేచి ఒక గోదావరి నదిలో నదీ స్నానం చేయడం వల్ల ఎంతో ఫలితం లభిస్తుంది. ఈ యొక్క గోదావరి నాసిక్ త్రయంబకంలో పుట్టి ఎన్నో రాష్ట్రాలను దాటుకుంటూ ఈ యొక్క నర్సాపురం అనే గ్రామంలో ద్వారా ప్రవహిస్తూ ఈ యొక్క సముద్రంలో కలుస్తుంది. ఎక్కడైతే నదీ సముద్రం కలుస్తాయో దాన్ని సంగమంగా చెప్పడం జరిగింది. మరి యొక్క మహాసంగమంలో స్నానం చేయడం వల్ల ఎటువంటి అనారోగ్య బాధలు ఉన్నా కూడా అన్ని కూడా తీరిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆరోగ్యం రాస్తున్న యొక్క గోదావరి మాత. అలాగే ఈ యొక్క రోజు లేచి ఉదయాన్నే స్నానం ఆచరించి స్వామివారికి ఎవరైతే పంచదారకు అభిషేకం చేస్తారో వాళ్ళందరూ సంపూర్ణ ఆయు ఆరోగ్యం కూడా లభిస్తుందని కూడా స్వామివారు సెలవడం జరిగింది. మరి ఇటువంటి ఎవరైతే అనారోగ్య వాళ్ళతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా శివాలయాలకు వెళ్లి ఈ యొక్క స్వామివారికి పంచదారతో అభిషేకం చేయడం చాలా శ్రేష్టకరం. అలాగే ఈ యొక్క రోజు 365 గురించడం కూడా చాలా శ్రేష్టకరం. ఈ యొక్క ఒత్తి ఎందుకు గురించాలయ్యా అంటే మనం ఎప్పుడు కూడా నిత్యం కూడా ఈ గృహంలో దీపారాధన చేస్తూ ఉండాలి. మరి కొంతమంది కుదరకపోవచ్చు. అటువంటి వారు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ఒక్క రోజు 365 తొలగించడం వల్ల వాళ్ళ ఇంట్లో సంవత్సరం మొత్తం వెలిగిస్తే ఎంత ఫలితం లభిస్తుందో ఈ ఒక్క రోజు వెలిగిస్తే అంత ఫలితం లభిస్తుందని స్వామివారు చెప్పడం జరిగింది. మరి యొక్క నియమాలన్నీ పాటించి ఆ 365 తొలగించి స్వామివారికి అభిషేకాలు పంచదార అభిషేకం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్య బాధ నివృత్తి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం లభిస్తుందని స్వామివారు సెలవిచ్చారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.